అనంతపురం జిల్లా కేంద్రంలోని వినాయక నిమజ్జనానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు డీఎస్పీ టీవీఎస్ ప్రతాప్ తెలిపారు. నగరంలోని వినాయక మండపాల నిర్వాహకులు పోలీసు వారి సూచనలు ఖచ్చితంగా పాటించాలన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు విగ్రహాల ఊరేగింపు ప్రారంభించాలని అన్నారు. పోలీసులు నిర్దేశించిన రూట్స్లోనే ఊరేగింపు ఉండాలన్నారు. 10 అడుగుల కంటే ఎత్తైన విగ్రహాలు పంపనూరు కెనాల్ వద్ద నిమజ్జనం చేయాలని, అలాగే 10 అడుగుల కంటే తక్కువ ఎత్తు కలిగిన విగ్రహాలు రాచనపల్లి వంకవాడ నిమజ్జనం చేయాలని సూచించారు. ఎత్తైన విగ్రహాలను నిమజ్జనానికి తీసుకుని వెళ్లడానికి తపోవనం సర్కిల్ మీదుగా సర్వీస్ రోడ్డులో విగ్రహాలను తీసుకుని వెళ్లి కళ్యాణదుర్గం రోడ్డు మీదుగా వెళ్లాలన్నారు. గణేష్ విగ్రహాల ఊరేగింపు సందర్భంగా ప్రజలకు, వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిమజ్జన ప్రదేశాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిమిత్తం సుమారు 500 మంది పోలీస్ సిబ్బందిని వినియోగిస్తున్నట్టు చెప్పారు. ఈ నెల 11వ తేదీన జరగబోవు అనంతపురం పట్టణంలో జరగబోవు వినాయక నిమజ్జనోత్సవానికి సంబంధించి పోలీసు వారు ఈ విధంగా సూచనలు చేస్తున్నారు. ఈ నెల 11వ తేదీన జరగబోయే నిమజ్జనోత్సవానికి సంబంధించి మనము 2 నిమజ్జనోత్సవం పాయింట్ ఐడెంటిఫై చేయడం జరిగింది. 10 అడుగుల లోపల విగ్రహాలకి రాచనపల్లి అంటే అనంతపూర్ రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, అది మనకి పట్టణానికి ఒక 6 కిలోమీటర్లు ఉంటుంది. రాచనపల్లి లిమిట్స్లో నిమజ్జనం చేయవలసి ఉంటుంది. అలాగే 10 అడుగుల పైన ఉన్న విగ్రహాలకు సంబంధించి ఇక్కడెక్కడ సరైన నీటి సదుపాయం, వాటర్ లెవెల్స్ లేనందున టౌన్లో అది పంపనూరు పంపించవలసి అని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే మేము ఇప్పుడు గణేష్ మండప నిర్వాహకులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకల్లా మీ విగ్రహాలను ఊరేగింపుకి రెడీ చేసి తరలించాలని కోరుతున్నాము. అలాగే మీరు మీ వాలంటీర్లని జాగ్రత్త పెట్టుకోవాలని కోరుతున్నాము. అలాగే డీజేలు కూడా 10 గంటల తర్వాత ప్లే చేయకుండా ఈ లోపల ఎవరికి ఇబ్బంది కలిగించకుండా, అలాగే ప్రార్థనా మందిరాలు, వేరియస్ మత ప్రార్థనా మందిరాలు ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు కొద్ది సమయం పాటించి మీరందరూ కూడా పోలీసు వారితో సహకరించి ఈ వినాయక నిమజ్జనోత్సవం అనేది ఆహ్లాదకరంగా, సంతోషకరంగా జరుపుకోవాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జరుపుకోవాలని కోరుకుంటున్నాను.